ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు లీడర్లకు కంటి మీద కునుకు కరవైతుంది. టికెట్ల కొరకు తీర్ల తనలాడుతుంటారు. టికెట్ వస్తేనేమో సంబురం, రాకపోతేనేమో గరం గరం. వచ్చినోళ్ళు పోగొడతారు, రానోళ్ళు తీరుతుంటారు. ఎలక్షన్ల టైంలో పార్టీలలో టికెట్ పంచాదులు మస్తు గట్టిగా నడుస్తుంటాయి. ఇక అట్లనే ఇప్పుడు ఏపీలో కూడా సీట్ల కొరకు లీడర్లు మస్తు చిరుపురులాడుతుర్రు. గిసొంటి యాళ్ళనే సీఎం జగనాల్ సారు ఢిల్లీకి పోయిండు. ఇక అక్కడేమైందో చూడుర్రి. తాడేపల్లిలో కలుద్దామంటేనేమో రానియకపాయే, బాలినేని సారును పంపిస్తేనేమో పని కాకపాయే. ఇక అందుకే కావచ్చు సీఎం జగనాల్ సారు ఢిల్లీకి వస్తున్నాడు, అందులో పార్లమెంటు కాడికే వస్తున్నాడు అని తెలుసుకొని ఇక ఆన్య కాసుకొని నిలబడ్డాడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. సీఎం సారును చూడంగానే పోయి దండం పెట్టి చేతుల చేయి కలపనికే చూసిండు. ఆఫీసు కాడ తప్పించుకుంటే ఢిల్లీలో దొరకబట్టిండు అనుకున్నాడో ఎట్టనో మరి జగనాల్ సారు. దండం పెడితే తిరిగి దండం కూడా పెట్టలేదు, పురాగా చేతుల చెయ్యి కూడా కలపకుండానే ముంగటికి సాగిండు. ఆగితే ఆయింత టికెట్ కావాలి అంటాడు అనుకున్నాడో ఏమో గాని రూవడిగా వెళ్ళిపోయిండు. తత్తిమ లీడర్లు కూడా మాగుంటను నూక్కుంటా పోయిర్రు. అటెనక మెట్ల కాడ కూడా మళ్ళోసారి పిలిచి మాట్లాడతాడేమోనని చూసిండు గాని జగనాలు సారు అస్సలు పట్టించుకోలేదు. సీఎం సారును పట్టుకొని టికెట్ ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాడో ఎట్టనో తెలియదు గాని అంత చూస్తుంటే మస్తు నారాజైనట్టే ఉన్నాడు ఎంపీ మాగుంట. ఆయన ఒంగోలు ఎంపీ టికెట్ ఇప్పటికే చెవిరెడ్డికి ఖాయం చేసిర్రు. అది అట్లుండని గాని ఇంకో దిక్కు ఢిల్లీలో పీఎం సారుతోని పువ్వు పార్టీ లీడర్లతోని జగనాల్ సారు ముచ్చట్లు గట్టిగానే నడిచినాయట. అసలే చెల్లెలు షర్మిలక్కతోని కలిసి అందరు ఎత్తెత్తిపోస్తున్నారు. రాష్ట్రం ఏరు పడ్డప్పుడు ఇచ్చినగా హామీలు నెరవేర్సిర్రి అన్నట్టు అడిగిండట సారు. అంతేకాదు చంద్రాలు సారు పోయి మాట ముచ్చట చేసిండు కదా, దాని మీద కూడా గుసగుస గట్టిగానే నడిచిందా అంటున్నారు. మరిగా చూడాలి ఎవళ్ళ ముచ్చట్లు ఎంత పని చేస్తాయో, రాజకీయం ఎటెటు తిరుగుతుందో.